గ్రేటర్ హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఐటీ కారిడార్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెడ్ సిటీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ కు చెక్ పెట్టి సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరుగుతోంది. హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా భాగ్యనగరంలో మొత్తం 23 చోట్ల మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. హెడ్ సిటీ ప్రాజెక్టుతో సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్ 23 చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం. హెడ్ సిటీ ప్రాజెక్టు కోసం 7,032 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ సిటీలో చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ సిటీ ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దీన్ని రూపొందించారు. నగర వ్యాప్తంగా దాదాపు 23 ప్రదేశాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాలు, ట్రిపుల్ ఐటీ జంక్షన్, కాజాగూడ, నానల్ నగర్, టీవీ9 సర్కిల్, ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్లలో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 చోట్ల స్టీల్ బ్రిడ్జ్లను నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్, మహారాజ్ అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ల వద్ద 2 చొప్పున స్టీల్ బ్రిడ్జ్లు రానున్నాయి. మిగిలిన 4 జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఒకదానిపై మరో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పైభాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రస్తుతం 100 అడుగుల మేర ఉన్న రోడ్లను 120 అడుగులకు విస్తరించనున్నారు. కింది భాగంలో అండర్ పాస్లు, పైన స్టీల్ బ్రిడ్జిలతో పాటు 120 ఫీట్ల రోడ్డు వస్తుండటంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యకు అవకాశముండదని అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ పార్కుతో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్తో పాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్లు కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా హెచ్ సిటీ ప్రాజెక్ట్ పనులను చేపట్టాయి. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు 7,032 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో కేబీఆర్ చుట్టూ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం సుమారు 3,290 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులను వచ్చే 2 ఏళ్లలో 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసి ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.